మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే జనవరి 15 మకర సంక్రాంతి గురువారం. ఇది సంవత్సరంలోనే అతిపెద్ద పండుగ. అయితే ఈ సంక్రాంతి పండుగ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూర వండటం కానీ తినటం కానీ చేయకూడదు. తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరను వండినా లేదా తిన్నా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు. జన్మజన్మల దరిద్రం అనేది మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. మీరు పూజ చేస్తారు కదా, ఆ పూజా ఫలం కూడా పోతుంది. పైగా మహాపాపం తగులుతుంది. కాబట్టి మీరు చేసే పూజలకు ఫలితం కలగాలన్నా, ఎటువంటి కీడు రాకూడదన్నా, గ్రహదోషాలు అనేవి ఏవీ కూడా మిమ్మల్ని పట్టి పీడించకూడదు అని అంటే మాత్రం ఇంట్లో ఆడవాళ్ళు సంక్రాంతి రోజు అస్సలు ఈ కూరను వండొద్దు, తినొద్దు. కూరే కదా ఏముందిలే అని చెప్పేసి చాలామంది లెక్క చేయరు. కానీ మనం తినేటటువంటి కూరలను బట్టే మనకు కష్టాలు వస్తాయి. అంటే మామూలు రోజుల్లో ఏ కూర తిన్నా పెద్ద పట్టింపు ఉండదు. కానీ ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పండుగ తిథుల్లో కొన్ని కూరలను వండకూడదు, తినకూడదని మనకు శాస్త్రాల్లోనే చెప్పారు. అవి తిన్నప్పుడు అంటే వండకూడనివి, తినకూడనివి తిన్నప్పుడు, వండినప్పుడు గ్రహాలు వ్యతిరేకంగా మారి మనకు లేనిపోని సమస్యలను, ప్రమాదాలను తెచ్చిపెడతాయి. మరి ఇంతకీ అసలు ఈ సంక్రాంతి రోజు ఏ కూర వండకూడదు, ఏ కూర తినకూడదు, అలాగే ఈ రోజున మాంసాహారం తినవచ్చా, తినకూడదా, పూజ ఎలా చేయాలి, పెద్దలకు నైవేద్యం ఎలా పెట్టాలి, ఏ రంగు దుస్తులు ధరించాలి, ఎలాంటి తప్పు పనులు చేయకూడదు, స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేయాలి, ఇలా ప్రతి పాయింట్ గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానం ఈ ఒక్క వీడియోలోనే దొరుకుతుంది. ఇక మీరు వేరే వీడియోల కోసం వెతకవలసిన పనే లేదు. ఎంతో అదృష్టం ఉంటేనే ఇలాంటి వీడియోలు మనదాకా వస్తాయి. కూరల దగ్గర నుండి పూజా విధానం వరకు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే ప్రతి విషయాన్ని ఇందులో స్పష్టంగా వివరించాము. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ప్రతి పాయింట్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ సమాచారం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్కు సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. సంక్రాంతి అంటేనే మన తెలుగువారికి పెద్ద పండుగ, కొత్త వెలుగులను పంచే పండుగ. ఈ పండుగ రోజున మన ఇంట్లోని ఆడవారు కొన్ని సాంప్రదాయాలను పాటిస్తే ఆ ఇల్లంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. ముఖ్యంగా సంక్రాంతి రోజున ఆడవారు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. నిద్రలేచిన వెంటనే ఇంటి ముందు వాకిలిని శుభ్రం చేసుకుని కల్లాపి చల్లి చక్కని చుక్కల ముగ్గును తీర్చిదిద్దాలి. ఆ ముగ్గు మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెట్టి వాటిని పసుపు కుంకుమలతో, చేమంతి పూలతో అలంకరించుకోవాలి. ఇలా సంక్రాంతి ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేసి గొబ్బెమ్మలను పెడితే సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి నడిచి వస్తుందని పెద్దల నమ్మకం. ముగ్గు వేయటం పూర్తయిన తర్వాత తలస్నానం చేసి శుచిగా ఉండే దుస్తులు ధరించాలి. సంక్రాంతి పండుగ నాడు ఆడవారు ముఖ్యంగా ఆకుపచ్చ లేదా గులాబీ రంగులో ఉండే దుస్తులను ధరించాలి. ఈ రంగులు శుభానికి మరియు సమృద్ధికి సంకేతాలు. సంక్రాంతి రోజున ఈ రంగు బట్టలు ధరిస్తే ఆ సంవత్సరమంతా మీకు అన్ని విషయాలలోనూ కలిసి వస్తుందని, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని. ఇలా శుభ్రమైన వస్త్రాలు ధరించిన తర్వాత పూజగదిని అలంకరించుకోవాలి. మీ కులదైవాన్ని లేదా మీకు ఇష్టమైన దైవాన్ని మనస్ఫూర్తిగా స్మరించుకోవాలి. పూజ అంటే ఏదో హడావిడిగా భారీగా చేయవలసిన అవసరం లేదు. మనసు నిండా భక్తితో చిన్న దీపం వెలిగించి దేవుడి ముందు ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది. ఈరోజు దేవుడికి నైవేద్యంగా కట్టు పొంగలిని కానీ లేదా చక్కెర పొంగలిని కానీ వండి సమర్పించాలి. ఉదయం పూట ఇలా దైవ ప్రార్థనతో పండుగను ప్రారంభించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక మధ్యాహ్నం సమయం మన పితృదేవతలను అంటే మన పెద్దలను స్మరించుకోవడానికి కేటాయించాలి. చాలామందిలో ఒక సందేహం ఉంటుంది, పెద్దలకు ఎప్పుడు పెట్టాలి అని. కొందరు సంక్రాంతి పండుగ రోజే పెద్దలకు నైవేద్యాలు పెడతారు. మరికొందరు కనుమ రోజున పెట్టుకుంటూ ఉంటారు. దీనికి సంబంధించి ఖచ్చితమైన నియమం ఏమీ లేదు. మీ ఇంటి ఆచారాన్ని బట్టి మీ పెద్దలు ఏ రోజున పాటించారో అదే రోజున మీరు కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకోవచ్చు. సంక్రాంతి అయినా కనుమ అయినా మీ పద్ధతి ప్రకారం ఏ రోజైనా పెద్దలకు పెట్టుకోవచ్చు. దీనికోసం మీరు ఇంట్లో వండుకున్న పిండి వంటలు, అన్నము, కూరలు అన్నిటినీ ఒక అరటి ఆకులో కానీ లేదా ప్లేట్లో కానీ వడ్డించి మీ ఇంట్లో ఉన్న పెద్దల ఫోటోల ముందు ఉంచాలి. ఆ ఫోటోలకు దండం పెట్టుకుని వారి ఆశీస్సులు తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పెద్దల ఫోటోలు లేకపోయినా కంగారు పడవలసిన పని లేదు. మన సాంప్రదాయంలో దీనికి ఒక చక్కని మార్గం ఉంది.
మీ ఇంటి గోడ మీద పసుపుతో కానీ లేదా శుద్ధతో కానీ గోవిందనామం వేసుకోవాలి. ఆ గోవిందనామాన్నే పెద్దల రూపంగా భావించి దాని ముందే మీరు వండుకున్న పదార్థాలను నైవేద్యంగా పెట్టి మొక్కుకోవచ్చు. ఇలా భక్తితో పద్ధతి ప్రకారం సంక్రాంతి రోజున ముగ్గులు వేసి పూజ చేసుకుని పెద్దలను స్మరించుకుంటే ఆ సంవత్సరమంతా మీకు తిరుగుండదు. మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది. హేమంత ఋతువులో శీతగాలులు, మంచు కురిసే వేళలు. ఇదే తరుణంలో సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు. అలా సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించడాన్నే మకర సంక్రాంతి అంటారు. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే గమనం. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలో అడుగు పెట్టడాన్ని సంక్రమణం అంటారు. 12 రాశుల్లో సంచరించే సూర్యుడు పుష్యమాసంలో మకర రాశిలోనికి అడుగు పెడతాడు. మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. సంక్రాంతి తెలుగువారికి అతి ముఖ్యమైన పండుగ. అంతేకాదు ఈ పర్వదినం భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ముఖ్యమైందే. అందుకే దీన్ని తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో సంక్రాంతి అని, తమిళనాడులో పొంగల్ అని, మహారాష్ట్ర, గుజరాతుల్లో మకర్ సంక్రాంతి అని, పంజాబ్, హర్యానాలో లోరీ అని పిలుస్తారు. మరికొన్ని రాష్ట్రాల్లో మాఘీ అని పిలుస్తూ ఉంటారు. పేరేదైనా ఈ పండుగకు సందర్భము, సంతోషానికి కారణాలు అన్ని చోట్ల ఒకటే. ఎక్కడైనా ఇది రైతుల పండగే. పొలం నుంచి ఎడ్ల బండ్ల మీద ధాన్యం ఇంటికి చేరేసరికి రైతు కళ్ళు ఆనందంతో మెరుస్తూ ఉంటాయి. అందుకే ఆ రోజులు నిజంగా పండుగే. 3 రోజులు జరుపుకునే ఈ పండుగను పెద్ద పండుగ అంటారు. సంక్రాంతి సందర్భంగా కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు నిర్వహిస్తారు. గాలిపటాలు కూడా ఎగరవేస్తారు. ఈ పండుగ 3 రోజుల్లో కూడా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకోవాలి. కొత్త బట్టలను ధరించాలి లేదా శుచిగా ఉన్న ఉతికిన బట్టలను ధరించాలి. అలాగే ఈ 3 రోజులు కూడా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. మామిడి తోరణాలు కట్టుకోవాలి. ముఖ్యంగా సంక్రాంతి రోజున 2 పాల చుక్కలను చల్లాలి. అలా చల్లటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మీకు ఉండే కష్టాలు పోతాయి, ధన సమస్యలు పోతాయి, ధన లాభం కలుగుతుంది. కనుక సంక్రాంతి రోజు అందరూ గుమ్మం మీద 2 చుక్కల పాలను చల్లండి, కష్టాలను తొలగించుకోండి. సంక్రాంతి రోజు పెరుగును దానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. నందుని భార్య అయిన యశోద ఇలా ఈరోజు పెరుగును దానం చేసి శ్రీకృష్ణుణ్ణి కొడుకుగా పొందింది. అదేవిధంగా ద్రోణాచార్యుల వారి భార్య అయిన కృపి కూడా ఈ విధంగా పెరుగు దానం చేసి అశ్వత్థామను కుమారునిగా పొందింది. కాబట్టి సంక్రాంతి రోజు ముఖ్యంగా సంతానం కలగాలని కోరుకునేవారు పెరుగును దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ సంక్రాంతి సమయంలో అంటే భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల్లో పొరపాటున కూడా కొన్ని తప్పు పనులు చేయకూడదు. కాదని చేస్తే 7 జన్మల దరిద్రం పడుతుంది. మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు కష్టాలను అనుభవిస్తారు. మీ శరీరంలోనికి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. ఇక మీరు ఏ పని చేసినా కలిసి రాదు అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. సంక్రాంతి సమయంలో చేయకూడని మొట్టమొదటి తప్పు ఏమిటి అంటే స్నానం చేయకుండా ఉండకూడదు. భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో స్నానం చేయకుండా అస్సలు ఉండకూడదు అని శాస్త్రాలలో చెప్పారు. ఈ రోజుల్లో స్నానం చేయకపోతే రోగాలతో ధనహీనుడిగా జీవిస్తారని శాస్త్రాలలోనే ఉంది. కాబట్టి సంక్రాంతి సమయంలో అస్సలు ఈ తప్పు చేయకండి. స్నానం చేయకుండా ఉండకండి. అది కూడా ఈ పండుగ రోజుల్లో తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేస్తే జన్మ జన్మల దరిద్రాలు, దోషాలు పోతాయి. ఇక 2వ తప్పు ఏమిటి అంటే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళదలుచుకున్న వారు దయచేసి ఈ సంక్రాంతి సమయంలో కోడి పందాలు ఆడటం కానీ చూడటం కానీ చేయకండి. 2 జంతువుల కాళ్లకు కత్తులు కట్టి అవి రక్తం వచ్చేలాగా ఒకదానినొకటి చీరేసుకుంటూ ఉంటే అది చూసి ఆనందిస్తే దాని శాడిజం అంటారు. అలాంటి మనస్తత్వాన్ని ఏ దేవతామూర్తి అంగీకరించదు. నిరపరాధులైన జంతువులను బాధ పెడితే తర్వాత నరకంలో శూలప్రోత నరకం అనే నరకాన్ని అనుభవిస్తారని, తరువాత జన్మలో ఒళ్ళంతా శూలాలతో గుద్దపడతారని గరుడ పురాణంలో చెప్పారు. గనుక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు సంక్రాంతి సమయంలో పొరపాటున కూడా కోళ్ల పందాలను ఆడకండి, చూడకండి. ఎందుకంటే ఇలాంటి హింసను చూడటం కూడా మహాపాపమే. కనుక సంక్రాంతి సమయంలో ఈ తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక 3వ తప్పు ఏమిటి అంటే సంక్రాంతి సమయంలో చాలామంది మగవారు
పేకాట్లు ఆడుతూ ఉంటారు, మద్యపానం చేస్తారు. ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళతో కలిసి పేకలు ఆడుతూ ఉంటారు, మద్యపానం చేస్తారు. కానీ సంక్రాంతి సమయంలో మద్యపానము, జీవితం వంటివి వాటికి దూరంగా ఉండాలని, లేదంటే 7 జన్మల దరిద్రం పడుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి సంక్రాంతి సమయంలో మగవారు ఈ తప్పు చేయవద్దు, కోరి కోరి దరిద్రాన్ని తెచ్చుకోవద్దు. అలాగే సంక్రాంతి సమయంలో స్త్రీ సాంగత్యం చేయకూడదు, అంటే భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదు అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే సంక్రాంతి సమయంలో ఎవరితో గొడవలు కూడా పెట్టుకోకూడదు, వాదనలకు దిగకూడదు. ముఖ్యంగా ఈ పండుగ సమయంలో ఇంటిలో ఆడపిల్లలు కన్నీళ్లు పెట్టకుండా ఆనందంగా ఉండేలాగా చూసుకోవాలి. అందరూ కలిసిమెలిసి ఆనందంగా పండుగ చేసుకోవాలి. ఈ పెద్ద పండుగ రోజుల్లో గోర్లు కత్తిరించటము, జుట్టు కత్తిరించడం వంటి పనులను కూడా చేయకూడదు. ఇవే సంక్రాంతి సమయంలో చేయకూడని పనులు. కాదని ఈ తప్పులు చేస్తే 7 జన్మల దరిద్రం చుట్టుకుంటుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంక్రాంతి పండుగ రోజుల్లో ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. మకర సంక్రమణం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుండి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఉత్తరాయణ పుణ్యకాలంలోనే దేవతలు మేల్కొంటారు. మకర సంక్రాంతి రోజు ముఖ్యంగా 3 విధులు తప్పనిసరిగా ఆచరించాలి. అవి స్నానము, పూజ, దానం. సంక్రాంతి రోజు చేసే స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రోజు నల్ల నువ్వుల పిండిని శరీరానికి నలుగుపెట్టి సూర్యోదయానికి పూర్వమై నువ్వుల నూనె తలకు పట్టించి తల స్నానం చేయాలి. ఈరోజు ఇలా చేస్తే జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు ఖచ్చితంగా స్నానం చేయాలి, లేదంటే 7 జన్మల దరిద్రం పడుతుందని శాస్త్రాలలో చెప్పారు. ఈరోజు కాకులు కూడా స్నానం చేస్తాయి. ఇక ఈ సంక్రాంతి రోజు స్నానం చేసే నీటిలో కొన్ని నల్ల నువ్వులను కానీ, తెల్ల నువ్వులను కానీ, 3 రేగి పళ్ళను కానీ, లేదా గరిక పోచలను కానీ నీటిలో ఏదో ఒకదానిని వేసుకుని 5 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. ఒంటికి నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని నువ్వుల నూనె శరీరానికి పట్టించి ఆ తర్వాత నీటిలో ఇవి వేసుకొని సూర్యోదయానికి పూర్వమై అంటే 7-7:30 లోపు స్నానం చేయాలి. సంక్రాంతి రోజు ఇలా స్నానం చేస్తే జన్మజన్మల నుండి వెంటాడుతున్న దోషాలు పోతాయి. 7 జన్మల పాపాలు, దరిద్రాలు పోతాయి. అపార ధనయోగం కలుగుతుంది. కాబట్టి సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ మకర సంక్రాంతి రోజున ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని, అప్పుల బాధలు తొలగిపోయి రాజయోగం పడుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే చెట్లు ఈ భూమికి లభించిన అత్యంత విలువైన వరాలు. ప్రకృతి ఒడిలో మనిషికి ప్రాణవాయువును అందిస్తూ భూమికి ఊపిరితిత్తుల్లా ఇవి పనిచేస్తూ ఉంటాయి. ఒక చెట్టు కేవలం గాలిని మాత్రమే కాదు, అడగకుండానే నీడను, ఆహారాన్ని, ఔషధాలను మరియు సమస్త పక్షులకు ఆశ్రయాన్ని ఇస్తుంది. నిట్ట నిలువున ఎండను తాను భరిస్తూ ఇతరులకు చల్లదనాన్ని పంచే చెట్టు సహనానికి, నిస్వార్థ త్యాగానికి నిలువెత్తు నిదర్శనం. మన సనాతన సంస్కృతిలో చెట్లను దేవతలుగా ఆరాధించటం వెనుక ఉన్న గొప్ప పరమార్థం ఇదే. ఒక మనిషి తన జీవిత కాలంలో చేసే అతిపెద్ద పుణ్యం ఒక మొక్కను నాటడం. చెట్లు వర్షాలను కురిపిస్తాయి, నేల కొరతను అరికడతాయి మరియు పర్యావరణ సమతుల్యతను కాపాడుతాయి. నిశ్శబ్దంగా ఉంటూనే సృష్టిలోని సమస్త జీవరాశిని పోషించే కల్పవృక్షాలు ఇవి. మనం చెట్లను కాపాడితే అవి మనల్ని మరియు మన భవిష్యత్తు తరాలను కంటికి రెప్పలా కాపాడతాయి. అందుకే ప్రతి ఒక్కరూ ప్రకృతిని ప్రేమించి చెట్లను పెంచడం ద్వారా ఈ భూమిని పచ్చదనంతో నింపాలి. మన ఉనికి, మన ఆరోగ్యం మరియు మన ఐశ్వర్యం అన్నీ చెట్లతోనే ముడిపడి ఉన్నాయి. ఇక ఈ మకర సంక్రాంతి రోజున ఒక ప్రత్యేకమైన చెట్టును ఖచ్చితంగా తాకాలి అని శాస్త్రంలో ఉంది. మరి ఆ అద్భుతమైన చెట్టు మరేదో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మంగళకరమైన రేగి చెట్టు. దీనినే సంస్కృతంలో బదరీ వృక్షం అని కూడా పిలుస్తూ ఉంటారు. రేగి చెట్టు కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, అది సాక్షాత్తు లక్ష్మీనారాయణుల అనుగ్రహానికి నిలయం. పురాణాల ప్రకారం బద్రీనాథ్ క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు ఘోరమైన తపస్సు చేస్తున్నప్పుడు మహాలక్ష్మి రేగి చెట్టు రూపంలో ఆయనకు నీడను ఇచ్చిందని చెప్తూ ఉంటారు. అందుకే రేగి చెట్టును తాకటం అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీ నారాయణుల పాదాలను స్మృశించటంతో సమానం. ఈ మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించే పవిత్ర ఘడియల్లో ఈ రేగి చెట్టును తాకటం వల్ల మీ శరీరంలోని ప్రతి
కణం శక్తివంతమవుతుంది. మన సనాతన ధర్మంలో సంక్రాంతి పండుగకు రేగి పళ్లకు విడదీయలేని బంధం ఉంది. భోగి రోజున చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. అందులో ప్రధానమైనవి రేగిపళ్ళు. ఈ పళ్లను పిల్లల తలపై పోయటం వల్ల వారి మీద ఉన్న దిష్టి తొలగిపోయి సాక్షాత్తు నారాయణుడు వారిని రక్షిస్తాడని నమ్ముతూ ఉంటారు. అంతటి మహత్తు ఉన్న రేగి చెట్టును ఈ సంక్రాంతి రోజున దర్శించుకుని తాకటం వల్ల మీ జీవితంలో ఉన్న దరిద్రము, కష్టాలు పటాపంచలైపోతాయి. రేగి చెట్టుకు ఉన్న ఆధ్యాత్మిక శక్తి అమోఘమైనది. ఇది మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుద్ధి చేయటమే కాకుండా మనలో ఉన్న ప్రతికూల ఆలోచనలను తొలగించి సకల దేవతల ఆశీర్వాదం మనకు అందేలాగా చేస్తుంది. మకర సంక్రాంతి నాడు సూర్యోదయ సమయంలో కానీ లేదా రోజంతా మీకు ఎప్పుడు వీలున్నా సరే దగ్గరలో ఉన్న రేగి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ చెట్టును ప్రేమగా భక్తితో తాకండి. రేగి చెట్టుకు ముళ్ళు ఉన్నా అది ఇచ్చే ఫలం ఎంతో తీయగా ఉంటుంది. ఇది మన జీవితానికి ఒక గొప్ప పాఠం చెప్తుంది. జీవితంలో ఎన్ని కష్టాలు, ఆటంకాలు ఎదురైనా చివరకు దేవ కృపతో మనం తీపి ఫలితాలను పొందుతామని ఈ చెట్టు మనకు గుర్తు చేస్తుంది. ఈ పవిత్రమైన రోజున రేగి చెట్టు మొదట్లో కొంచెం నీరు పోసి పసుపు కుంకుమలతో అలంకరించి వీలైతే ఒక నెయ్యి దీపం వెలిగించండి. ఆ తర్వాత ఆ చెట్టును 11 సార్లు తాకుతూ మీ మనసులోని కోరికను చెప్పుకోండి. మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, ఇంట్లో ఉన్న మనస్పర్ధలు అన్నీ ఆ బద్రీమాతకు విన్నవించుకోండి. ఇలా చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలు, ముఖ్యంగా శని మరియు రాహు దోషాలు కూడా తొలగిపోయి అదృష్టం మీ తలుపు తడుతుంది. ముక్కోటి దేవతలు మెలుకునే ఈ ఉత్తరాయణ కాలంలో రేగి చెట్టును తాకిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని రాజయోగం పడుతుందని మన శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. రాజయోగం అంటే కేవలం ధనవంతులు అవటం మాత్రమే కాదు, మీరు చేసే ప్రతి పనిలో విజయం లభించటం, సమాజంలో గౌరవం పెరగటం, మీ పిల్లలు ఉన్నత స్థితికి చేరుకోవటం, కుటుంబంలో కలకాలం ఉండే సుఖ శాంతులు ఇవన్నీ కూడా రాజయోగంలో భాగమే. ఆ రేగి చెట్టు అనుగ్రహం ఉంటే మీకు ఇవన్నీ సాధ్యమవుతాయి. ఎవరైతే దీర్ఘకాలంగా అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారో, ఎవరికైతే సంపాదన ఉన్నా చేతిలో డబ్బు నిలవటం లేదో అటువంటి వారందరూ ఈ సంక్రాంతి పండుగ రోజున తప్పకుండా రేగి చెట్టును తాకి ప్రార్థించాలి. మీ రేగి చెట్టు నుండి వచ్చే గాలిని కాసేపు పీల్చండి. ఆ గాలిలో ఉండే దైవిక శక్తి మీ ఊపిరితిత్తులను, మీ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆ తర్వాత మీలో కొత్త ఉత్సాహం, ధైర్యము కలుగుతాయి. ఈ సృష్టిలో ప్రతి వృక్షానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ రేగి చెట్టుకు మాత్రం విష్ణుమూర్తి తపస్సు చేసిన బద్రీవనపు పవిత్రత ఉంటుంది. కాబట్టి మీ ఇంటి దగ్గర కానీ, మీ వీధిలో కానీ, పొలాల్లో కానీ ఎక్కడ రేగి చెట్టు కనిపించినా అశ్రద్ధ చేయకండి. ఈ సంక్రాంతి పండుగ వేళ ఆ చెట్టును తాకటం ద్వారా మీరు పొందే పుణ్యం కోటి యజ్ఞాలు చేసిన ఫలితంతో సమానం. సంక్రాంతి రోజున దాన ధర్మాలు చేయటం ఎంత ముఖ్యమో దేవతా వృక్షాలను సేవించటం కూడా అంతకంటే ముఖ్యం. నమ్మకంతో, నిశ్చలమైన మనసుతో మీరు ఈ పరిహారం చేస్తే ఈ ఏడాది పొడవునా మీకు ధనానికి ఎటువంటి లోటు ఉండదు. మహాలక్ష్మి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. ఆ చెట్టులోని అద్భుత శక్తులు మీ శరీరంలోనికి ప్రవేశించి మీ దశను మారుస్తాయి. నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ మీ సొంతమవుతుంది. కేవలం ఒక నమ్మకం మాత్రమే కాదు, వేళ్ల ఏళ్లుగా మన పూర్వీకులు అనుసరించి ఫలితాలు పొందిన ఒక ఆధ్యాత్మిక సత్యం. మకర సంక్రాంతి రోజున సూర్యుడికి ఇచ్చే గౌరవం ఎంత గొప్పదో, భూమిపై ఉన్న వృక్ష సంపదకు ఇచ్చే గౌరవం కూడా అంతే గొప్పది. రేగి చెట్టును తాకటం అంటే సాక్షాత్తు సృష్టికర్తను గౌరవించటమే. ఈ ఒక్క చిన్న పని మీ జీవితంలో కనకవర్షం కురిపించటమే కాదు, మీకు మానసిక ప్రశాంతతను కూడా ప్రసాదిస్తుంది. భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నవారు, కెరియర్లో ఇబ్బందులు పడుతున్నవారు ఈ సంక్రాంతి పుణ్యకాలంలో రేగి చెట్టును ఆశ్రయించండి. ఆ తల్లి ఆశీర్వాదంతో మీరు ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. జీవితాంతం సుఖ సంతోషాలతో గడుపుతూ ఉంటారు. మన పురాణాలు చెప్తున్నట్లుగా బద్రీ వృక్షాన్ని సేవించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అంటే ఈ లోకంలో ఉన్నంతకాలం సర్వ సుఖాలు అనుభవించి అంతిమంగా మోక్షాన్ని పొందుతారని దీని అర్థం. కాబట్టి అద్భుతమైన మకర సంక్రాంతి అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. అందరూ మర్చిపోకుండా రేగి చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి. సంక్రాంతి సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యంతో, గాదెలతో పాటు రైతుల మనసు కూడా నిండుగా ఉంటుంది. ఇంటికి చేరిన కొత్త బియ్యంతో అన్నం వండుకొని తినరు. ఎందుకంటే కొత్త బియ్యం అరగదు. అందుకే వాటికి బెల్లం జోడించి పరమాన్నం, అప్పాలు, అరిసెలు, చెక్కినాలు చేస్తారు. ఇలా చేస్తే పిండి వంటలు చేసుకున్నట్టు ఉంటుంది. జీర్ణ సమస్యలు తలెత్తవు. తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం పెడతారు. అందుకే అక్కడ సంక్రాంతిని పొంగల్ అని పిలుస్తారు. సంక్రాంతి రోజు చేసే పిండి వంటలన్నిటిల్లో కూడా నువ్వులు ఎక్కువగా వినియోగిస్తారు.
చాలా రాష్ట్రాల్లో నువ్వులతోనే పిండి వంటలు చేసి పంచుకుంటారు. సంక్రాంతి సమయంలో నువ్వులు వాడటం వెనుక ఆరోగ్యకరమైన రహస్యాలెన్నో ఉన్నాయి. నువ్వులలో ఉండే అధిక పోషకాల వల్ల ఒంటికి బాగా వేడి చేస్తాయి. అందుకే మన ఆహారంలో నువ్వులు పెద్దగా వాడరు. కానీ సంక్రాంతి సమయంలో సూర్యుని దిశ మారి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ సమయంలో నువ్వులను తినటం వల్ల మారుతున్న వాతావరణానికి శరీరాన్ని సిద్ధం చేస్తున్నట్టు అవుతుంది. ఎప్పుడు మనమే అనే భావన కన్నా నలుగురిలో మనం అనే ఫీలింగ్ చాలా ఆనందాన్ని ఇస్తుంది. సంక్రాంతి పరమార్థం కూడా అది. మన దగ్గర ఉన్నదాన్ని నలుగురితో పంచుకోవటమే అసలైన పండుగ అని చెప్తోంది. పంటలు పండి ధాన్యం ఇళ్లకు చేరుకునే సంక్రాంతి సమయంలో దానం చేయటం చాలా మంచిదని చెప్తూ ఉంటారు. హరిదాసులు, బుడబుక్కల వారు, గంగిరెద్దుల వారు పండగ శోభను పెంచేవారెందరో వీళ్ళందరికీ తోచిన సహాయం చేస్తారు. ముఖ్యంగా కొత్త బియ్యాన్ని వారికి ఇచ్చి సంతోషిస్తారు. ఇక ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ పండుగ చాలా పెద్దది కనుక ఈరోజు గుర్తుపెట్టుకుని యాలకులను కొని తెచ్చుకోవాలి. యాలుక్కాయలంటే పెద్ద ప్యాకెట్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. చిన్న ప్యాకెట్ అంటే 5 రూపాయలు పెడితే యాలుక్కాయలు ప్యాకెట్ వచ్చేస్తుంది కదా. ఆ యాలుక్కాయల ప్యాకెట్ను కొని తెచ్చుకున్నా సరిపోతుంది. ఇలా తెచ్చుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దరిద్రం పోతుంది. మీకు ఉండే కష్టాలు పోతాయి. ధన సమస్యలు పోతాయి. ధనం మీ వైపు దూసుకు వస్తుంది. ఇలా యాలుక్కాయలు తెచ్చుకొని వాటిల్లో నుండి ఒక యాలుక్కాయను తీసి దేవుడి ముందు పెట్టిన దీపంలో వేయండి. అలాగే ఈరోజు వండే వంటల్లో కూడా యాలుక్కాయలు వేయండి. ఈరోజు యాలుకలు వేసిన ఆహారం తింటే చాలా మంచిది. అస్సలు మీరు ఏ వంటలు వండకపోతే ఈరోజు మీరు వండే అన్నంలో అయినా సరే యాలుక్కాయలను వేసి వండి ఆ అన్నాన్ని తింటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక స్పెషల్గా ఏమైనా వండితే ఆ వంటల్లో యాలుక్కాయలను వేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇలా ఈరోజు యాలుక్కాయలను ఇంటికి తెచ్చుకోవటం వలన జీవితంలో ఉండే అనేక రకాల బాధలు పోతాయి. మంచి ఫలితం వస్తుంది. అంతేకాదు ఈరోజు యాలుక్కాయలను ఆహారంలో కలిపి తినటం వలన రోగాలు తగ్గుతాయి. కనుక అందరూ కూడా ఈరోజు అనగా ఈ సంక్రాంతి రోజు తప్పనిసరిగా యాలకులను ఇంటికి తెచ్చుకోండి. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే ఎర్రటి గాజులు. అవును, ఈ సంక్రాంతి రోజున ఎర్రటి రంగులో ఉండే మట్టి గాజులను కొని ఇంటికి తెచ్చుకొని ఆ గాజులను దేవుడి ఫోటో ముందు పెట్టండి. తర్వాత ఆ గాజులను సగం ఇంటి ఇల్లాలు తీసుకొని మిగిలిన సగం గాజులను ఆడపడుచులకు కానీ తోడికోడళ్లకు కానీ ఎవరికి లేకపోతే ఇంటి చుట్టుప్రక్కల ఉండే స్త్రీలకు కానీ ఇస్తే నుండి 100 ఏళ్ల సౌభాగ్యం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇష్టాన్ని బట్టి డజను 2 డజన్లు ఇలా ఎన్ని గాజులను అయినా సరే తెచ్చుకోవచ్చు. గాజులు తెచ్చుకోవటం వలన అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. అద్భుతాలు జరుగుతాయి. ఎర్ర గాజులు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి. 4 వైపుల నుండి డబ్బు వచ్చేలాగా ధన ఆకర్షణ జరుగుతుంది. ధనం ఆకర్షించబడేలాగా గాజులు ఉపయోగపడతాయి. కాబట్టి సంక్రాంతి రోజు ఎర్రటి రంగు గాజులు తెచ్చుకొని ఆ గాజులను పూజ గదిలో దేవుడి ముందు పెట్టండి. తర్వాత ఆ గాజులను ఇంటి ఇల్లాలు తీసి సగం గాజులను చేతికి వేసుకొని మిగిలిన సగం గాజులను ఎవరైనా సరే పుణ్య స్త్రీకి ఇవ్వండి. ఇలా చేయటం వలన ఆ ఇంటి యజమాని సంపాదన విపరీతంగా పెరుగుతుంది. మంచి అభివృద్ధి ఉంటుంది. కాబట్టి సంక్రాంతి రోజు తప్పనిసరిగా గాజులను కొని ఇంటికి తెచ్చుకోండి. కాక సంక్రాంతి రోజు జీలకర్రను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. జీలకర్ర అనేది లక్ష్మీదేవి స్వరూపం అని శాస్త్రం చెప్తుంది. కనుక ఈరోజు చిన్న జీలకర్ర ప్యాకెట్ను కొని తెచ్చుకుంటే సర్వదరిద్రాలు పోతాయి, అనారోగ్య సమస్యలు పోతాయి. ఈరోజు జీలకర్రను ఇంటికి తెచ్చుకుంటే కోట్లు దూసుకు వస్తాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇలా తెచ్చుకున్న జీలకర్రను అంటే 1 స్పూన్ అంత జీలకర్రను గ్లాసుడు నీటిలో వేసి ఆ గ్లాసును మీ ఇంటి వంటగదిలో ఈశాన్యం మూలన పెట్టి 24 గంటల పాటు ఉంచండి. 24 గంటల తర్వాత ఆ నీటిని తీసి షింకులో పారబోసేయండి. ఇలా పెట్టడం వలన నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది, దరిద్రం వదిలిపోతుంది. ఇలా ఈరోజు జీలకర్రను తెచ్చుకుని ఈ పరిహారం చేసుకోవచ్చు. లేదా ఆ జీలకర్రను వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోవచ్చు. మీరు ఏం చేసుకున్నా పర్లేదు, కానీ జీలకర్రను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన అద్భుతాలు జరుగుతాయి. మీ జీవితం మారిపోతుంది, ఐశ్వర్యం వస్తుంది, సంపదలు వస్తాయి.
యాలకులు, ఎర్రగాజులు, జీలకర్ర. ఈ 3 వస్తువులలో నుండి మీరు ఏ వస్తువులను అయినా సరే 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నా చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అద్భుతాలు జరుగుతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. సంపాదన అనేది విపరీతంగా పెరుగుతుంది. కోరిన కోరికలు తీరుతాయి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ని చూసి మీరే షాక్ అయిపోతారు. లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది. కనుక సంక్రాంతి సందర్భంగా ఈ 3 వస్తువుల నుండి ఏదో ఒక 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవటం మర్చిపోవద్దు. బియ్యం డబ్బాలో ఇది పెడితే చాలు, సంవత్సరమంతా డబ్బే డబ్బు, కనకవర్షమే, కష్టాలు పోతాయి, వద్దన్నా ధనం వస్తూనే ఉంటుంది. ఈ పరిహారం ఎంత శక్తివంతమైనది అంటే దీన్ని శ్రద్ధగా ఆచరించిన వారి ఇంట దరిద్రం అనే మాటే వినిపించదు. ఈ అద్భుతమైన దైవిక ప్రక్రియను మీరు మకర సంక్రాంతి పర్వదినం రోజున ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేలోపు ఈ పరిహారాన్ని ఎప్పుడైనా ప్రారంభించవచ్చు. ఇది చేయడానికి పెద్దగా ఖర్చు అవ్వదు, కానీ దీనివల్ల కలిగే ఫలితాలు మాత్రం వెలకట్టలేనివి. ఈ పరిహారం కోసం మీకు కావలసిన వస్తువులు చాలా సున్నితంగా దొరికేవే, కానీ వాటికి ఉన్న శక్తి అపారం. ముందుగా ఒక కొత్త పసుపు రంగు వస్త్రం తీసుకోండి. అది చతురస్రాకారంలో ఉండేలా చూసుకోండి. ఇంకా మీకు కావలసినవి 4 లవంగాలు, 7 శుభ్రమైన తులసి ఆకులు, 11 రూపాయల బిళ్ళలు, 1 స్పూన్ ధనియాలు మరియు 2 జాజికాయలు. సందేహం రావచ్చు, ఇన్ని వస్తువులు ఎందుకు, అసలు వీటి వెనుక ఉన్న రహస్యం ఏమిటి అని. ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకమైన దైవిక శక్తి ఉంది. పసుపు వస్త్రం అనేది గురు గ్రహానికి అంటే బృహస్పతికి సంకేతం. గురుడు సంపదకు, జ్ఞానానికి మరియు విస్తరణకు కారకుడు. అందుకే పసుపు వస్త్రం మన ఐశ్వర్యాన్ని వృద్ధి చేస్తుంది. లవంగాలు అనేవి కేవలం సుగంధ ద్రవ్యాలు మాత్రమే కాదు, ఇవి తాంత్రిక శాస్త్రంలో నెగిటివ్ ఎనర్జీని అంటే దుష్ట శక్తులను ఆకర్షించకుండా అడ్డుకునే రక్షక కవచాలుగా పనిచేస్తాయి. ఇక తులసి ఆకులు, ఇవి సాక్షాత్తు విష్ణుప్రియ లక్ష్మీనారాయణుల అనుగ్రహం తులసి ఉన్న చోట పరిపూర్ణంగా ఉంటుంది. తులసి ఉన్న చోట ఎటువంటి వాస్తు దోషాలు పనిచేయవు. 11 రూపాయల నాణాలు ఎందుకు అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం 11 అనేది లాభానికి, వృద్ధికి మరియు శుభానికి సంకేతం. ధనియాలు, వీటి పేరులోనే ఉంది ధన అని. ధనియాలను ధనధాన్యాలు అని కూడా అంటారు. ఇవి సహజంగానే ధనాన్ని ఆకర్షించే గుణం కలిగినవి. చివరిగా జాజికాయ, ఇది అదృష్టాన్ని వృద్ధి చేయటంలో, నిలిచిపోయిన పనులను వేగవంతం చేయటంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఈ అన్ని శక్తులు ఒకచోట చేరితే అది ఎంతటి అద్భుతాన్ని సృష్టిస్తుందో మీరే ఊహించుకోండి. ఇప్పుడు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీ పూజా మందిరంలో దేవుడి ఫోటో ముందు ఆ కొత్త పసుపు వస్త్రాన్ని పరవండి. ఆ వస్త్రం మధ్యలో ముందుగా 4 లవంగాలను 4 దిక్కులకు సూచికగా ఉంచండి. ఆ తర్వాత 7 శుభ్రమైన పచ్చని తులసి ఆకులను వాటిపై పెట్టండి. గుర్తుంచుకోండి, తులసి ఆకులు వాడిపోయినవి లేదా చిరిగిపోయినవి వాడకూడదు. అప్పుడే తెంపినవి అయితే మరీ మంచిది. ఆ తులసి ఆకులపై 11 రూపాయల కాయిన్స్ను లక్ష్మీ స్వరూపంగా భావించి ఉంచండి. ఆ తర్వాత 1 స్పూన్ ధనియాలను వాటిపై వేయండి. ఇవి మీ ధన నిల్వలను పెంచుతూ ఉంటాయి. చివరిగా 2 జాజికాయలను ఉంచి వాటన్నిటిపై భక్తితో కొంచెం పసుపు, కొంచెం కుంకుమను చల్లండి. ఇది కేవలం వస్తువులను ఒకచోట చేర్చటం కాదు, లక్ష్మీదేవికి ఒక ఆహ్వానం పంపటం. ఇప్పుడు మీ 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని మీ మనసులో, అమ్మా శ్రీ మహాలక్ష్మి, అన్నపూర్ణేశ్వరి, నా ఇల్లు ఎప్పుడూ పాడి పంటలతో, సిరి సంపదలతో కళకళలాడుతూ ఉండేలాగా చూడు. నా ఇంట్లో ఎప్పుడూ ధనానికి, ధాన్యానికి లోటు ఉండకూడదు. ఈ బియ్యం డబ్బా నా పాలిట అక్షయ పాత్రలా ఎప్పుడూ నిండుగా ఉండాలి. నా కుటుంబ సభ్యుల ఆకలి తీర్చాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వస్త్రాన్ని మెల్లగా వస్తువులు కింద పడకుండా ఒక చిన్న మూటలా కట్టండి. దారంతో గట్టిగా ముడివేయండి. ఇలా సిద్ధం చేసిన ఆ పవిత్రమైన మూటను దేవుడి దగ్గర నమస్కరించుకుని నేరుగా మీ వంటగదిలోనికి తీసుకుని వెళ్ళండి. అక్కడ ఉన్న మీ బియ్యం డబ్బాలో లేదా బియ్యం రమ్ములో మధ్యలో ఉన్న బియ్యాన్ని కొంచెం పక్కకు జరిపి ఒక చిన్న గొయ్యిలా తీసి ఈ మూటను అక్కడ అత్యంత భద్రంగా రహస్యంగా ఉంచండి. ఆ తర్వాత దానిపైన మళ్ళీ బియ్యం కప్పేయండి. అంటే ఆ మూట బియ్యం రాసి లోపల దాగి ఉండాలి. అది ఎవరి కంటికి కనిపించకూడదు. ఇలా సంక్రాంతి వంటి పవిత్రమైన రోజున శుభముహూర్తంలో బియ్యం డబ్బాలో ఈ దివ్యమైన మూటను బియ్యం డబ్బాలో పెట్టడం వల్ల ఆ మూటలోని పవిత్ర పదార్థాల నుండి నిరంతరం వెలువడే సానుకూల శక్తి మీ బియ్యాన్ని చైతన్యవంతం చేస్తుంది. తద్వారా మీ ఇంటి ఆర్థిక స్థితిని అద్భుతంగా మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ధనియాలు, జాజికాయ మరియు తులసి నుండి వచ్చే ఆకర్షణ శక్తి వల్ల మీ బియ్యం డబ్బా ఒక శక్తివంతమైన
శక్తివంతమైన అయస్కాంతంలా మారి విశ్వంలో ఉన్న సంపదను, ధనాన్ని మీ ఇంటి వైపు ఆకర్షించటం మొదలు పెడుతుంది. మీరు అవసరాలకు ఎంత ఖర్చు చేసినా ఖర్చు అయిన దానికి రెట్టింపు ధనం మళ్ళీ ఏదో ఒక రూపంలో మీ దగ్గరకు, మీ ఇంటికి చేరుతూనే ఉంటుంది. ధన ప్రవాహం అనేది నిరంతరం వస్తూనే ఉంటుంది. మీరు ఈ మూటను వచ్చే ఏడాది సంక్రాంతి వరకు, అంటే ఏడాది పొడవునా ఆ బియ్యం డబ్బాలోనే అలాగే ఉంచవచ్చు. ఒకవేళ మధ్యలో బియ్యం వాడేటప్పుడు డబ్బాలో బియ్యం తగ్గిపోతూ ఉంటే జాగ్రత్తగా ఆ మూటను బయటకు తీసి పక్కన పెట్టి కొత్త బియ్యం డబ్బాలో పోసిన తర్వాత మళ్ళీ ఆ కొత్త బియ్యం మధ్యలో ఈ మూటను యథావిధిగా దాచిపెట్టండి. ఈ చిన్న పరిహారం వల్ల కలిగే ఫలితాలు కేవలం డబ్బుకు మాత్రమే పరిమితం కాదు. ఇది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగిస్తుంది. దీనివల్ల ఇంట్లో అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. తరచూ గొడవపడే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అనవసరమైన కలహాలు పోయి కుటుంబమంతా సంతోషంగా, ప్రశాంతంగా ఉంటుంది. అన్నపూర్ణాదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడూ నిత్య కళ్యాణం, పచ్చతోరణమే. కాబట్టి ఈ సంక్రాంతికి మీరు వేలకు వేలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద హోమాలు, యాగాలు చేయకపోయినా పర్వాలేదు. కేవలం సంపూర్ణమైన నమ్మకంతో, విశ్వాసంతో ఈ చిన్న పనిని చేయండి. మీ జీవితంలో మీ ఆర్థిక స్థితిలో వచ్చే స్పష్టమైన మార్పును మీరే స్వయంగా గమనించుతారు. ఆశ్చర్యపోతారు. ఆ తల్లి మహాలక్ష్మి దయతో, సూర్య భగవానుడి ఆశీస్సులతో మీ ఇల్లంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి అందరూ సంక్రాంతి రోజు బియ్యం డబ్బాలో ఈ మూటను వేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ సంక్రాంతి రోజు తప్పనిసరిగా అందరూ కొన్ని ఆహార నియమాలు పాటించాలి. ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూరల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కూరలు ఏం వండుకుంటే ఏముంది అని చాలామంది భావిస్తూ ఉంటారు. మీరు చేసే పూజలకు కానివ్వండి, పరిసరాలకు కానివ్వండి, ఫలితం దక్కాలి అంటే మనం వండే కూర కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. సంక్రాంతి రోజు కూడా కొన్ని కూరలను అస్సలు తినకూడదు అని శాస్త్రాల్లో చెప్పారు. ఈరోజు తినకూడని కూరల్లో మొట్టమొదటి కూరగాయ ఏమిటి అంటే పొట్లకాయ. పొట్లకాయను రేపు పొరపాటును కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వండటం కానీ తినటం కానీ చేయకూడదు. ఎందుకంటే ఈ పొట్లకాయ పాము పోలికను కలిగి ఉంటుంది. సంక్రాంతి రోజు పొట్లకాయను తినటం మహాపాపం అని శాస్త్రాల్లో చెప్పారు. కాబట్టి రేపు ఈ పొట్లకాయను వండటం కానీ, కట్ చేయటం కానీ, కూర వండుకొని తినటం కానీ చేస్తే జన్మజన్మల దోషాలు, కర్మలు అనేవి వెంటబడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి పొట్లకాయను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు వండవద్దు, తినవద్దు. కూర రూపంలో, ఫ్రైల రూపంలో, పొట్లకాయ పప్పు రూపంలో, పొట్లకాయ పచ్చడి రూపంలో, పొట్లకాయ బజ్జీ రూపంలో, ఇలా ఏ రూపంలోనూ కూడా పొట్లకాయలను తినకండి. అసలు ఈరోజు పొట్లకాయను కొని ఇంటికి కూడా తెచ్చుకోవద్దు. దాని వెంటే దరిద్రం వస్తుంది. ఆ తర్వాత ఎర్ర కందిపప్పు కూడా ఈరోజు తినకూడదు. ఈ ఎర్ర కందిపప్పు ఏంటంటే కుజగ్రహానికి సంబంధించినవి కాబట్టి ఈ ఎర్ర కందిపప్పును కూడా మీరు పొరపాటున ఈరోజు వండవద్దు, తినవద్దు. మామూలు కందిపప్పు ఉంటుంది కదా, మీకు కావాలంటే అది వండుకోవచ్చు. ఈ ఎర్ర కందిపప్పు మాత్రం వండొద్దు. ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో తొందరగా ఉడుకుతుందని, ప్రోటీన్లు బాగా ఎక్కువ ఉంటాయని ఎర్రపప్పును వండుతూ ఉన్నారు. కానీ రేపు మాత్రం ఎర్రపప్పును పొరపాటున కూడా కొని ఇంటికి తెచ్చుకోవద్దు, వండొద్దు, తినొద్దు. ఇక తర్వాత బీట్రూట్ని కూడా ఈరోజు తినకూడదు. బీట్రూట్ని కూర రూపంలో కావచ్చు, జ్యూస్ రూపంలో కావచ్చు, స్వీట్స్ రూపంలో కావచ్చు, ఏ రూపంలోనూ కూడా తినకూడదు. చాలామంది బ్లడ్ పడుతుందని రోజు బీట్రూట్ను జ్యూస్ చేసుకొని తాగుతూ ఉంటారు. కానీ ఈ ఒక్కరోజు బీట్రూట్ను తినవద్దు, కొనవద్దు, వండొద్దు. కాదని ఈరోజు బీట్రూట్ తింటే దరిద్రం పట్టుకుంటుంది. దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. ధనమంతా ఖర్చయిపోతుంది. లేనిపోని కష్టాలు వస్తాయి. కనుక ఈరోజు బీట్రూట్ వండటం కానీ, తినటం కానీ చేయవద్దు. ఇంటిలో అనే కాదు, బయట హోటల్స్లో, రెస్టారెంట్స్లో కూడా ఈ కూరలేమీ తినకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు తినకూడని తర్వాత కూరగాయ క్యాప్సికం. ఈ క్యాప్సికంను ఈరోజు తింటే మీకు కష్టాలు తెచ్చిపెట్టే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈరోజు క్యాప్సికం కూరను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వండకూడదు. ఎందుకంటే క్యాప్సికం అనేది కొన్ని గ్రహాల వ్యతిరేకతకు, జాతక దోషాలను పెంచడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. కనుక ఈరోజు క్యాప్సికం కూరను కానీ, ఫ్రైని కానీ, క్యాప్సికంను నూడిల్స్లో వేసుకుని కానీ ఇలా ఏ రూపంలోనూ తినవద్దు, ఇంట్లో వండవద్దు. అలాగే దొండకాయలు కూడా ఈరోజు తినకూడదు. దొండకాయను ఈరోజు తింటే దోషాలు తగులుతాయి అని నానుడి ఉంది. ఈరోజు దొండకాయ తినటం వల్ల మనకు జాతకంలో దరిద్రం అనేది ఎక్కువ అవుతుంది. ఆ దోషాల వలన అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది.
కాబట్టి గుత్తి దొండకాయల కూర రూపంలో కానీ, దొండకాయ పచ్చడిని ఫ్రై రూపంలో కానీ, లేదా సాంబార్లో పప్పులో వేసుకోవడం కానీ, ఇట్లా ఏ రూపంలో కూడా ఈరోజు దొండకాయను వండటం కానీ తినటం కానీ చేయొద్దు. అసలు ఈరోజు దొండకాయలను కొని ఇంటికి కూడా తీసుకురావద్దు. ఇక ఆ తర్వాత ఈరోజు క్యాలీఫ్లవర్ కూడా తినకూడదు. క్యాలీఫ్లవర్ కూడా ఈ సంక్రాంతి రోజు ఇంటికి తెచ్చుకోకూడదు, వండకూడదు, తినకూడదు. క్యాలీఫ్లవర్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది, కానీ ఈ ఒక్కరోజు మాత్రం క్యాలీఫ్లవర్ తినకూడదు అని శాస్త్రాల్లో ఉంది. క్యాలీఫ్లవర్ కూర, ఫ్రై, 65 ఇలాంటివేమీ ఈరోజు తినొద్దు. లేనిపోని సమస్యలను కోరి తెచ్చుకోవద్దు. ఆ తర్వాత వచ్చేసి బీరకాయ. నేతి బీరకాయ అయినా కానీ, మామూలుగా మనం ఎప్పుడూ రెగ్యులర్గా మనకు దొరికే బీరకాయ అయినా ఈరోజు తినకూడదు, కొనకూడదు. బీరకాయ నార్మల్గా అయితే ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. ఈ యొక్క బీరకాయలో ఎన్నో విటమిన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది అని చెప్పి మనం తింటూ ఉంటాము. కానీ ఈరోజు మాత్రం బీరకాయను కూర రూపంలో కానీ, పచ్చడి రూపంలో కానీ, ఇంకా ఏ ఇతర రూపాల్లో కానీ బీరకాయ అనేది ఇంటికి తెచ్చుకోకూడదు, వండుకోకూడదు, తినకూడదు. వీటిని తెచ్చుకొని తినటం వల్ల కూడా మనకు అనేక రకాలైన దరిద్రాలు పడతాయి, ధన సమస్యలు వస్తాయి. కాబట్టి బీరకాయ అనేది ఈరోజు తెచ్చుకోకూడదు, వండుకోకూడదు, తినకూడదు. అలాగే రేపు బెండకాయ కూరను కూడా తినవద్దు. ఈ బెండకాయలకు కూడా రేపు ఎట్టి పరిస్థితుల్లో తినవద్దు. అంటే బెండకాయను సాంబార్లో వేయడం కానీ, కూర వండుకోవడం కానీ, ఫ్రైగా వాడుకోవడం కానీ, పులుసు కూర వండుకోవడం కానీ ఇలా వాడొద్దు. అసలు ఈరోజు బెండకాయలను కొని ఇంటికి కూడా తెచ్చుకోవద్దు. తర్వాత బూడిద గుమ్మడికాయ. ఈ బూడిద గుమ్మడికాయను కూడా ఈరోజు వండొద్దు, తినొద్దు. ఈ బూడిద గుమ్మడికాయని ఎక్కువగా జ్యూసుల రూపంలో ఈ రోజుల్లో బాగా వాడుతూ ఉన్నారు. కానీ రేపు మాత్రం గుమ్మడికాయను వండొద్దు, తినొద్దు, జ్యూస్ కూడా తాగవద్దు. అలాగే ఈరోజు మీరు వండే కూరల్లో ఉల్లిపాయ కూడా వేసుకోవద్దు. ఉల్లిపాయతో పాటుగా వెల్లుల్లి, అల్లము కూడా వాడవద్దు. ఇవి ఏంటంటే మనకు కూరల్లో మసాలాలాగా ఘాటును పెంచుతూ ఉంటాయి. కాబట్టి ఇవి వేయటం వల్ల ఏంటంటే కూరల్లో ఘాటు అనేది పెరుగుతుంది. కాబట్టి వీటిని వేయొద్దు. ఇక నాన్ వెజ్ విషయంలోనికి వస్తే చాలామంది సంక్రాంతి రోజు నాన్ వెజ్ తినొచ్చు అనుకుంటారు, కానీ అది నిజం కాదు. కనుమ రోజు మాత్రమే నాన్ వెజ్ తినాలి, సంక్రాంతి రోజు తినకూడదు అని శాస్త్రాల్లోనే ఉంది. ఈరోజు పెద్దలకు నైవేద్యం పెట్టేవారు కూడా నాన్ వెజ్ ఏమీ తినకూడదు, పెట్టకూడదు. ఇది చాలామందికి తెలియక ఈరోజు నాన్ వెజ్ తిని లేనిపోని కష్టాలను, దరిద్రాన్ని కోరి తెచ్చుకుంటున్నారు. కానీ అలా చేయవద్దు. ఈరోజు చికెన్, మటన్, రొయ్యలు, చేపలు, పీతలు, నత్తలు ఇలా సీ ఫుడ్ కావచ్చు, ఆఖరికి కోడిగుడ్డు కూడా తినకూడదు. కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారంతోటే సమానము. కోడి పెడితేనే గుడ్డు వస్తుంది కదా. కోడిగుడ్డు చాలామంది శాకాహారం అంటారు. అది ఏ చెట్టుకు కాయట్లేదు, కోడి పెడితేనే గుడ్డు వస్తుంది కదా, అది శాకాహారం ఎలా అవుతుంది? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి కోడిగుడ్డును కూడా ఈరోజు వండొద్దు, తినవద్దు. సాధారణంగా సంక్రాంతి రోజు సెలవు గనుక ఈరోజు ఎవ్వరూ పనులకు, స్కూళ్లకు వెళ్ళరు. భర్త, పిల్లలు, భార్య అందరూ ఇంట్లోనే ఉంటారు. దాంతో ఆడవారు పిల్లలకు, భర్తకు మంచిగా వండి పెడదామని ఈరోజే నాన్ వెజ్ వండి పెడుతూ ఉంటారు. చికెన్ కర్రీ కానీ, చికెన్ బిర్యానీ కానీ, చికెన్ పకోడీ కానీ, చికెన్ 65 కానీ ఇలా ఏదో ఒకటి వండుతూ ఉంటారు. అలాగే మగవారు కూడా ఈరోజు ఇంటి దగ్గర ఖాళీగా ఉంటారు. దాంతో మగవారు కూడా ఈరోజు ఏదైనా మంచిగా వండుకొని కడుపు నిండా తిందాం అని చికెన్ షాపుకి వెళ్ళి చికెన్, మటన్ కొని తెస్తూ ఉంటారు. అవి లేకపోతే చేపలు, రొయ్యలు, పీతలు ఇలా ఏదో ఒకటి నాన్ వెజ్ కొని తెస్తారు. ఇలా మగవారు, ఆడవారు, పిల్లలు అందరూ కూడా ఈరోజు నాన్ వెజ్ తినడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. కానీ సంక్రాంతి రోజు అలా నాన్ వెజ్ తెచ్చుకొని తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు పొరపాటున కూడా నాన్ వెజ్ తినకూడదు. మాంసం, చేపలు, రొయ్యలు, గుడ్లు ఇవేమీ కూడా ఈరోజు తినకూడదు. కూరల రూపంలోనే కాదు, బిర్యానీలు, చికెన్ 65లు, చికెన్ నూడిల్స్, మంచూరియా, లెగ్ పీసులు, చికెన్ పకోడీలు, బర్గర్లు, పిజ్జాలు ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. కాదని ఈరోజు మాంసాహారం తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది, గండాలు ముంచుకు వస్తాయి, నరకానికి పోతారు, ఐశ్వర్యమంతా హరించుకుపోతుంది, సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు, అనారోగ్యాల బారిన పడతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు ఎవరూ నాన్ వెజ్ జోలికి పోవద్దు. కనుక ఈరోజు పొట్లకాయ, ఎర్ర కందిపప్పు, బీట్రూటు, క్యాప్సికం, దొండకాయ, క్యాలీఫ్లవర్, బీరకాయ, బెండకాయ, బూడిద గుమ్మడికాయ నాన్ వెజ్. ఈ కూరలను మీరు వండకూడదు, తినకూడదు. ఇప్పుడు మనం చెప్పిన కూరలను మీరు వండటం కానీ తినడం కానీ చేయకూడదు. ఇది గుర్తుంచుకోండి.
ఇవి తప్ప మీరు మిగిలినవి ఏవైనా వండుకొని తినొచ్చు, ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఈరోజు ప్రత్యేకంగా ఈ కూరలు తప్పించి మిగిలిన కూరలతో కలగూర వండుకొని తింటే చాలా మంచిది. కనుక అందరూ కలగూర తినండి. అలాగే ఈరోజు మినుములతో వండిన పదార్థాలు కూడా తింటే ఆరోగ్యానికి మంచిది. కనుక అందరూ సంక్రాంతి రోజు ఈ ఆహార నియమాలను పాటించండి. తెలుగువారి లోగిళ్లలో మకర సంక్రాంతి నెల రోజుల ముందు నుంచే పండుగ సందడి మొదలవుతుంది. సంక్రాంతి పండుగను మొత్తం 3 రోజులు చేసుకుంటారు. అందులో మొదటి రోజు భోగి పండుగ. ఈరోజు చలి అనే పులిని తరిమి కొడుతూ ప్రజలు ఉదయాన్నే చలి మంటలు వేసుకుంటూ ఉంటారు. తమలోని పాత ఆలోచనలు ఆ అగ్నికి ఆహుతై కొత్త ఆలోచనలు చిగురించాలని అగ్నిదేవుణ్ణి వేడుకుంటూ ఉంటారు. ఇందుకు గుర్తుగా తమ ఇంటిలోని పాత చెత్త చెదారాన్ని ఆ అగ్నిలో ఆహుతి చేస్తారు. ఇంటి ఎదుట రంగురంగుల ముగ్గులను వేస్తారు. చిన్నారులకు భోగి పళ్ళు పోస్తారు. రెండో రోజు సంక్రాంతి. ఈరోజు కూడా ఇంటి ఎదుట రంగురంగులతో పోటాపోటీగా ముగ్గులు వేస్తారు. వాటిపై పూలతో అలంకరణలు చేసి వాటి చుట్టూ గొబ్బెమ్మ పాటలు పాడుతూ ఉంటారు. పలు పిండి వంటలు చేసి సూర్యదేవుడికి ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత నృత్యాలు చేయిస్తూ ఉంటారు. ఇదే రోజున పితృదేవతారాధన చేయటం వల్ల వారి శుభ ఆశీస్సులతో కుటుంబం దేనికి లోటు లేకుండా వర్ధిల్లుతారని పురోహితులు అంటూ ఉన్నారు. ఇక 3వ రోజు కనుమ. సంక్రాంతి పండుగ చివరి రోజును కనుమ అని పిలుస్తూ ఉంటారు. ఈరోజు పిండి వంటలు చేసుకుని బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటూ ఉంటారు. ఈరోజు రైతులు వారికి సహాయం చేసిన ఆవులను ఎద్దులను పూజిస్తారు. కనుమ పండుగ రోజు ఇంటి ముందు ముగ్గులు వేసి చిన్న పెద్ద అందరూ కూడా కోలాహలంగా ఉంటారు. కనుమ పండుగ రోజున లక్ష్మీదేవిగా భావించే గోమాతను పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. అంతేకాక రైతులకు వ్యవసాయంలో సహాయం చేసే ఎద్దులను కూడా ఈరోజు పూజిస్తారు. కొంతమంది వారి ఆనవాయితీ ప్రకారం సంక్రాంతి రోజు కాకుండా ఈరోజు పితృదేవతారాధన చేస్తారు. ఈ 3 కాకుండా కొంతమంది 4వ రోజు ముక్కనుమగా జరుపుకుంటూ ఉంటారు. ఈ సంక్రాంతి పండుగకు ప్రత్యేకంగా గాలిపటాలు ఎగురవేస్తారు. గాలిపటం యొక్క దారం లాంటిది మన జీవితం. ప్రతి మనిషికి ఆత్మ నిగ్రహం అవసరం. అది లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యలను కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. సన్నని దారంతో ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని అదుపులో పెట్టగలిగినట్లు మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెప్తుంది గాలిపటం. ఒడుపుగా లాగితే తెగిపోతుంది, వదలకుండా పట్టుకుంటే ఎగరలేదు. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ ఆడిస్తేనే గాలిపటమైన జీవితమైనా ముందుకు వెళ్తుంది. అయితే చేతిలో దారం ఉంది కదా అని ఎంత దారమైనా సరే గాలిపటాన్ని వదలలేము. ఏదో ఒక సమయంలో మళ్ళీ చుట్టి పెట్లోకి తీసుకోవాల్సిందే. ఆ గుప్పెడు అనేది భగవంతుడు లాంటిది. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా భగవంతుని చేతిలోని ఉన్నామన్న సంగతిని మర్చిపోకూడదు అనే దానికి ఇది సూచన. గాలిపటానికి ఎన్ని రంగులు ఉన్నా, ఎంత పొడవు తోక పెట్టుకున్నా, ఎవరింటి మీద వాలినా దారం చుట్టక తప్పదు. అదే సూత్రం మనిషికి కూడా వర్తిస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.